ఫారెస్ట్ కాడ పట్టుకోవాలయా. కిరణ్, మేము గత 15 సంవత్సరాల ముందు అగ్రికల్చర్ సంస్థలో జాయిన్ అయ్యి చాలా డబ్బులు కట్టున్నాము. మా 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 ప్రాంతంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. అదిగాక ఇది కరువు ప్రాంతము. చాలామంది చిన్న చిన్న పనులు చేసుకొని రోజువారీ కష్టంతో డబ్బులు కట్టున్నాము, 4 రూపాయలు డబ్బులు వస్తుందని. కానీ ఆ సంస్థ చేతులు ఎత్తేసి మమ్మల్ని 15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ సంస్థకి మా పరిధిలో చాలా ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు ప్రజెంటు సిఐడి కేసు పరిధిలో ఉన్నాయి. ఆ ఆస్తులమ్మి మాకు న్యాయం చేస్తారని, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. అగ్రిగోల్డ్ సంస్థ స్థలాలన్నీ అమ్మి లబ్ధిదారు అందరికీ న్యాయం చేస్తారని, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. అదేగాక 15 సంవత్సరాల నుంచి సిఐడి పరిధి కేసు జరుగుతూనే ఉంది. ఇంతవరకు న్యాయం జరగడం లేదు. అసలు సిఐడి వారు ఏం చేస్తున్నారు కూడా అర్థం కావడం లేదు. మా ప్రాంతంలో చాలామంది లబ్ధిదారులు ఉన్నారు, నష్టపోయి ఉన్నారు. వాళ్ళకి దాని పరిధిలో ఉన్న స్థలాలన్నీ అమ్మి, ఆస్తులు అమ్మి లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తారని, ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. నేను అగ్రిగోల్డ్ బాధితుడిని. మేము కూలీ నాలి చేసుకొని ఈ అగ్రిగోల్డ్కు డబ్బులు చెల్లించి 15 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు వాటి గురించి ఎలాంటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. అగ్రిగోల్డ్కి సంబంధించి 1200 ఎకరాలు ఈ జిల్లాలో ఉంది. వాటిలో జామాయిలు సాగు చేస్తున్నారు. ఎవరంటే వాళ్ళు వాటిని కొట్టుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇది సిఐడి పరిధిలో ఉంది. ఇంతవరకు సిఐడి కానీ అగ్రిగోల్డ్ కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మాలాంటి బాధితులు వేల మంది ఉన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వాలు స్పందించి వెంటనే మాకు న్యాయం చేస్తారని మేము తెలియజేస్తున్నాం.
చెక్ 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 చెక్. హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మహేష్ సార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. చెప్పు మహేష్. సార్ ఏం లేదు, ఈ ఉదయగిరిలో వరికుంటపాడు కొండాపురంలో అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటిలో జామాయిలు ఇష్టారాజ్యంగా కొట్టుకోపోతున్నారు అధికార పార్టీ వాళ్ళే అనుచరులు, వాళ్ళ ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళు. అదేమన్నా మీ నోటీసులో ఉందో? వాళ్ళని అడిగితే ఏమో మాకు సిఐడి పర్మిషన్ ఇచ్చిందని చెప్తున్నారంట సార్. ఎవరు ఇచ్చారంటే సిఐడి వాళ్ళు? అదే సిఐడి ఎలా ఇస్తుంది అని చెప్పి. సిఐడి పర్మిషన్ ఎట్లా ఇస్తారు? ఎవరు ఇస్తారు? మీ నోటీస్ అది గవర్నమెంట్ జీవోలు ఇచ్చి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా. అది ఉంది కదా, జీవోలు ఇచ్చి కొన్ని అగ్రిగోల్డ్ లో మన గవర్నమెంట్ జీవోల ద్వారా అటాచ్మెంట్ ఉంటది సార్. సిఐడి వాళ్ళు ఎవరు? మేము ఎందుకు ఇస్తాము? అసలు క్వశ్చనే లేదు అట్లా ఇచ్చేదానికి. అదే సార్, ఎవరు అట్లా చెప్తున్నారంట. సిఐడి వాళ్ళు ఇచ్చారు పర్మిషన్ అని చెప్పి చెప్తున్నారంట. లేదు, అది ఎంఆర్ఓ వాళ్ళు ఏదైనా రిపోర్ట్ ఇస్తే కేసు కడతారు వాటి మీద. సార్ మీ నోటీస్ కానీ వచ్చింది సార్ ఇట్లా నరుక్కుపోవటం? లేదు, మన పర్మిషన్ ఇవ్వలేదు, మన నోటీస్ లేదు. అట్లా నరకపోతే రిపోర్ట్ సిఐడి వాళ్ళకు పైన హెడ్ నుంచి ఇన్స్ట్రక్ట్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ అయితే అన్నది సార్. ఎక్కడ సార్? మనకు మామూలుగా సిఐడి ఆఫీస్ నుంచి పైన మన హెడ్ ఆఫీస్ ఉంటది కదా, సిఐడి ఆఫీస్. అవును సార్. అక్కడ నుంచి పర్మిషన్ అదే ఇన్స్ట్రక్షన్ చూసి వాళ్ళ మీద కేసు అవుద్ది. అదే కదా సార్, భయంకరంగా సార్, మామూలుగా కాదంట. రోజుకి 4-5 లారీలు అట్ట కొట్టుకోబోతున్నారంట. అదేమంటే అధికార పార్టీ అని చెప్తున్నారంట సార్. సార్ అదే మీరు ఎట్లా ఇస్తారు అని మీ వివరణ కోసం. లేదు, మేము ఎందుకు ఇస్తాం? క్వశ్చనే లేదు. పర్మిషన్ ఎట్లా ఇస్తున్నది గవర్నమెంట్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్కారం.